పవన్, అమరావతి రాజధాని రైతులు 1500 రోజులుగా వాళ్ళు ఇంకా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. ఆందోళనలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, అధికారులు ఎన్ని అంటే పోలీసులను పంపించి గుడారాలను తీయించేసి వాళ్ళ టెంట్లన్నీ పీకేసేసి వాళ్ళ నీడ లేకుండా చేసినా సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే వాళ్ళ సమ్మె అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. అమరావతి రాజధానికి సంబంధించి నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అలుపెరగకుండా 1500 రోజులుగా వాళ్ళు సమ్మె ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. చూస్తే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కాలగమనంలో కరిగిపోతున్నాయి. కానీ అన్యాయంపై అమరావతి అన్నదాతలు సాగిస్తున్న సమరం అజరామరంగా సాగుతూనే ఉంది. కరోనాలు, లాక్డౌన్లు, తుఫాన్లు, విలయాలు, పోలీసుల దౌర్జన్యాలు, దాష్టికాలు, కేసులు, అరెస్టులు, వేధింపులు, లాఠీల దెబ్బలు, తూటాల వంటి మాటలు, ఇలా ఎన్ని ఆటంకాలు వచ్చినా అవిశ్రాంతంగా అమరావతి అన్నదాతలు సాగిస్తున్న పోరాటం సాగుతూనే ఉంది. 1500 రోజులుగా రాజధాని రైతులు, కూలీలు అమరావతి కోసం పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రం కోసం, రాజధాని కోసం వేలాది ఎకరాలు తృణప్రాయంగా త్యజించి జగన్ ప్రభుత్వం నయవంచనకు బలై విధిలేని పరిస్థితిలో మొదలైన అన్నదాతల అమరావతి ఉద్యమం 1500 రోజులుగా కొనసాగుతూనే ఉంది. రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు, దళిత, బహుజన బిడ్డలు ఏకమై మొక్క ఓని దీక్షతో ఉద్యమాన్ని సాగిస్తూనే ఉన్నారు. పోలీసుల నిర్బంధాలు, లాఠీల, కరాళ నృత్యాలు, దేహాలపై రక్తమోడుతున్న గాయాలు ఏవీ వారి పోరాట పటిమను దెబ్బతీయలేకపోయాయి. అందుకే ఆ మహోద్యమం మరిచిపోలేని విజయాలతో ముందుకు సాగిపోతోంది. దేశ చరిత్రలో సుదీర్ఘ సమరశీల పోరాటంగా నిలిచిపోయింది. దేవతల రాజధానిగా పేరొందిన ఏపీ సరికొత్త రాజధాని అమరావతిని నాశనం చేస్తూ వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రకటన చేసింది మొదలు రాజధాని రైతులు ఉద్యమానికి దిగారు. అయితే వీరి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు భగ్నం చేసేందుకు సర్కారు చేయని ప్రయత్నం లేదు. మహిళలు స్నానం చేసే సమయంలో డ్రోన్ కెమెరాలు తిప్పి దీనిని అడ్డుకున్న 40 మందిపై కేసులు పెట్టారు. 20 రోజుల పాటు జైలు పాలు చేసింది. ఇప్పటి వరకు 2600 మందిపై 600కు పైగా కేసులు బనాయించారు. 4 ఏళ్లలో 250 మంది రైతులు గుండెలు పగిలి చనిపోయారు. బెదిరించడం, భయపెట్టడం, అవమానపరచడం, లేదంటే రెచ్చగొట్టడం, అదీ కాదంటే అక్రమంగా కేసులు పెట్టి జైళ్లలో కుక్కడం, ఇలా రోజుకో రకంగా రైతులను వేధించారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువే. కానీ 2019 డిసెంబర్ 17న సీఎం జగన్ శాసనసభలో చేసిన 3 రాజధానుల ప్రకటన రాజధాని వాసులను కుదిపేసింది. ఆ మర్నాడే రాజధాని ఉద్యమం ఊపిరి పోసుకుంది. తూళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలైన ఉద్యమం క్రమక్రమంగా రాజధాని గ్రామాలను చుట్టేసింది. అదే నెల 19వ తేదీన రైతులు బంద్ నిర్వహించారు. ఈ ఉద్యమానికి అధికార వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ సంఘీభావాన్ని ప్రకటించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ, సిపిఎం కార్యదర్శులు రామకృష్ణ, మధు గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు తెలియజేశారు. అమరావతి ఉద్యమంలో రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేయాలన్న భావనతో 2021 నవంబర్ 1న రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ఉద్యమ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు రాజధానిపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలన్నింటినీ ఈ పాదయాత్ర తిప్పికొట్టింది. నవంబర్ 1న హైకోర్టు వద్ద మొదలై డిసెంబర్ 17న తిరుమల శ్రీవారి చెంతకు చేరే వరకు 57 రోజుల పాటు ఈ యాత్ర సాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభకు రాయలసీమ వాసుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
అమరావతి ఉద్యమం 1000 రోజుల మైలురాయిలను చేరిన సందర్భంగా రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు లభించిన ప్రజాదరణను చూసి ఓర్వలేని ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పాదయాత్రలో పాల్గొన్న మహిళలపై చేసిన దౌర్జన్యాలు, దాష్టికాలకు అంతే లేదు. ఉద్యమం 1100వ రోజుకు చేరిన సందర్భంగా రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని శపథం చేశారు. రాజధాని ఉద్యమం 1200వ రోజును చేరిన సందర్భంగా మందడం దీక్షా శిబిరంలో దగాపడ్డ రైతు, దోపిడీకి గురవుతున్న ఆంధ్ర పౌరులు సదస్సు నిర్వహించారు. ఇక సదస్సుకు వచ్చిన బీజేపీ నేత సత్యకుమార్ 200 మంది రైతులను బలి తీసుకున్న జగన్పై హత్యానేరం కింద కేసు పెట్టాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సభ నుంచి తిరిగి వెళుతున్న క్రమంలో ఎంపీ నందిగాం సురేష్ వర్గం ఆయనపై దాడి చేసి కారును ధ్వంసం చేసింది. మూడు రాజధానుల చట్టాన్ని కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని అభివృద్ధి చేయాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 3 నెలల్లోగా రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి అని, 6 నెలల్లోగా రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలి అని సూచించింది. ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. తీర్పు వచ్చిన 8 నెలల వరకు మౌనంగా ఉండి తర్వాత సుప్రీంకోర్టులో అప్పీలు చేయడంతో ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.